హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హిమాచల్. సో హిమాచల్లో ఎంటర్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను, 40 to 60 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. అరౌండ్ 9 అయ్యింది. ఇక్కడే న్యూ తాకూర్ దాబా అని చెప్పేసి ఇక్కడ ఒక హోటల్ టైప్ ఉంటే ఇక్కడ స్టే చేశాను. సో ఈ రోజు కూడా నేను అలారం పెట్టాను 4 o'clock 5 o'clock పెట్టాను. బట్ అదేమైందంటే బ్లూటూత్కి కనెక్ట్ అయి ఉంది. సో ఎన్నిసార్లు నేను ఒక 3-4 times పెట్టాను ఈసారి ఖచ్చితంగా లేవాలని చెప్పేసి. అది బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంది, అది వినపడలేదు. ఇంకా నేను లేవలేదు. అరౌండ్ 9కి ఏమో లేచాను. సో ఇంకా బాత్ అదంతా చేసి మళ్ళీ ఈ లగేజ్ అంతా కట్టి ఇక్కడ పెట్టేసరికి ఇంకా ఈ టైం అయింది. అరౌండ్ 11 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో 7 hours 17 minutes రైడ్ ఉంది. 308 kilometers స్ట్రెచ్ ఉంది. లెట్స్ గో మనాలి. ఆల్మోస్ట్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయని అనుకుంటున్నా. హోప్స్ వీడియో అయితే బాగా రావాలి, ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ, షిమ్లా ఇంకా మనాలి. ఇంకోటి ఏంటంటే బైక్ సర్వీస్కి ఇవ్వాలి, అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు 9,300 అయింది. 10,000కి ఒక సర్వీస్ అయితే ఇవ్వాలి. అండ్ బండి కూడా బాగాలేదు, అస్సలు బాగాలేదు. అంటే చూడనీకి బాగాలేదు. సర్వీస్ ఇస్తే మొత్తం క్లీన్ చేసి ఇస్తారు వాళ్ళు. ఈరోజు అక్కడ ఉంటే ఈరోజు ఇచ్చేవాడిని, రేపు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. నేను అనుకుంటే ఇలా అయిపోయింది అంత. ఇంకా ఏమో తెలియదు, దేనికైనా అన్నిటికీ రెడీగా ఉండాలి. సో సిమ్లా ఇక్కడ నుంచి అరౌండ్ 160 అమౌంట్ ఉండే, 160 అమౌంట్ ఉండే. సో ఇంకో సైన్ బోర్డు కనిపిస్తే చూపిస్తాం. అరౌండ్ అంతే 160 అమౌంట్ ఉండే. సో మనాలి వచ్చేసి 308 ఉంది. సో ఇలా 300 kilometers చేయాలి. సో ఇలా ఉన్నాయి రోడ్స్. నాకు కొంచెం అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి, కానీ నైట్ టైం చూస్తే అయితే డిఫరెంట్ కదా. టర్నింగ్స్ ఈ డౌన్లో మళ్ళీ నైట్ వెహికల్స్ చాలా వస్తున్నాయి, లారీస్ అవి కానీ అన్నీ. కానీ నాకు ఎందుకు రిస్క్ అనిపించింది, వద్దనిపించింది. సో ఇలా ఉంది మొత్తం. ఈరోజు అంతా సందర్శన మనాలిలో ఎలా ఉంటుందో చూడాలని నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అయితే రేపు ఈరోజు మనాలిలోనే ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే బండి సర్వీస్ ఇస్తా కాబట్టి 1 day టైం పడుతుంది. అదే 1 day టైం తీసుకుంటారా ఇంకెక్కువ తీసుకుంటారని భయం అవుతుంది నాకు. 1 day కన్నా ఎక్కువ తీసుకుంటే చాలా జనరల్ సర్వీసే కాబట్టి అయిపోతుందేమో అనిపిస్తుంది. ఆ రూట్ నుంచి ఒక హైవేకి అయితే కనెక్ట్ చేసింది. ఇంకా ఇది నేను అనుకున్న హైవేలు ఇవే అయితేనే మనం తొందరగా రీచ్ అవ్వడానికి ఉంటుంది. సో ఐ హోప్ సో ఇది మనాలి వరకు ఉండాలి, లేదా షిమ్లా వరకు ఉండాలి. ఏదైనా కూడా బెటరే, చాలా బెటర్. 8 lane హైవే ఉండాలి, లేదా 4 lane హైవే ఉండాలి, చాలా. ఇంకా ఈరోజుతో మనాలి, ఈరోజుతో కాదు, వెళ్ళిపోతాం అంతా. సో షిమ్లా 94 అంట, పంచ్కుల ఫజిల్కా 352. సో షిమ్లా రైట్ సైడ్ ఉంది, ఇక్కడ నుంచి స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చులే, కానీ ఏం మరి. సో 92 ఉంది. షిమ్లా కాదు మనం వెళ్ళాల్సిన మనాలి కాబట్టి నన్ను అడుగుదాం. సో ఇప్పుడు ఏంటంటే టాస్క్ మనాలి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ ఒకట ఈ రూట్ అని అడగాలి. ఎవరు ఉంటారు అక్కడ, నేను అడుగుదాం. సో ఎవరిని అడిగినా నాకు రైడ్ తీసుకోమని అంటున్నారు. రైట్ కన్నా ఇది 50 minutes ఫాస్ట్ ఉంది, కానీ 22 kilometers ఎక్స్ట్రా వస్తుంది. బట్ ఇదేమో హైవే లాగా వస్తుందేమో. అంటే ఇప్పుడు 6 lane ఉంది కదా, 6 lane ఇది. బట్ 22 kilometers ఎక్స్ట్రా వస్తుంది. వెల్కమ్ టు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అవుతున్నామా. సో వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. ఇంతకుముందు దాకా మనం హర్యానాలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి షిమ్లా 89 kilometers ఉంది. హర్యానా అంతా కూడా నార్మల్గానే ఉంది, కానీ బట్ హిమాచల్ మొత్తంగా సేమ్ మళ్ళీ ఉత్తరాఖండ్ లాగా ఉంటుంది అంట. నాకు తెలీదు, చూద్దాం, మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుదాం. ఓహో వచ్చేసినాయి మళ్ళీ ఉత్తరాఖండ్, మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చేసినాయి. అది కాదు, కాకపోతే చాలా గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది. వాటికన్నా బాగుంటుంది ఇది. షిమ్లా, కులు మనాలి ఇవన్నీ కూడా చాలా చల్లటి ప్రదేశాలు ఇవన్నీ. ఇలా కట్టారా బాబు, అంత పెద్ద బిల్డింగ్, ఇంత క్రాస్, డేంజరస్. సో మన తెలుగు పర్సన్ ఒక అతను కలిసారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఒక గ్యాంగ్ వెళ్తుంది, నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. మ్యాప్ ఏమో అక్కడ చూపిస్తుంది, బట్ ఇటేమో ఇటు నుంచి చూపిస్తుంది. సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి పోతే మనకు కనీసం ఒక 8 hours పడుతుందంట మనాలి వెళ్ళడానికి. వెనకాల ఒక రూట్ ఉంది, అదేమో మనకి జస్ట్ 5 hours పడుతుందంట. అది మెయిన్ హైవే 4 hours అంట. సో ఇవంతా మొత్తం ఇలాగే ఉంటుందంట, మొత్తం అప్ అండ్ డౌన్స్. సో అదేమో 4 lane అంట, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంట. సో మన తెలుగు అతని పర్సన్ అక్కడ జాబ్ చేస్తాడంట, ఆయన కలిసాడు, తెలుగులో మాట్లాడుతుండే, ఆంధ్రప్రదేశ్ నుంచి అంట. చూపిస్తాను ఉండండి వాళ్ళని. సో మనం ఉత్తరాఖండ్లో చాలా చూసాం కదా,
సో షిమ్లా స్కిప్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే మనకు అంత టైం కూడా కలిసి రావట్లేదు అసలు. సో మ్యాప్ అయితే కరెక్ట్గా చెప్పింది, మనమే రాంగ్ రూట్ తీసుకున్నాం. ఇక్కడ వస్తున్నారు కదా, ఆ ఇద్దరు కాకుండా వెనకాల ఇద్దరు వస్తున్నారు, వాళ్ళలో ఒకరు వీళ్ళు ఇద్దరు. అక్కడ ఉన్నాడు కదా అప్పుడు వస్తున్నాను నాతోటి. సరే అని చెప్పేసి నేను కూడా రైడ్ తీసుకుంటా. మనోడు ఉండి సరే వస్తా నాతోటి మనాలి అని అడిగాడు. అవును మనాలి అంటే సరే నాతో రా వచ్చే అంటాడు. మంచి కశ్మీర్ వెళ్తుంది, మంచి సూపర్ ఫాస్ట్. అంకులేనా 50 ఉంటాయి కదా, 50 అట్లా ఉంటాయి కావచ్చు. మంచిగా ఇస్తాను వెళ్తాను. నాకు అస్సలు గ్యాప్ ఇస్తలేడు మనకు. కులు 150 193 ఉంది, మనాలి 250 235 ఉంది. నేను ఎందుకు వెనకాల పోతున్నా నాకు అర్థమవుతుంది. పోతున్నా అంతే. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Game face on when I chase like that. Yeah, I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me. ఇది ఊళ్ళో మధ్యలోకి వెళ్ళే ఉంది, ఇళ్ళకెళ్ళి కాదుకి ఇలానే దొరుకుతాయి. అరే బాపురే, నేను మనాలి ఇంకా మంచి ఎక్స్పెక్ట్ చేసినా. కేటీఎం కూడా మొత్తం పంచి కొడతాను కాబట్టి కార్ దాని మళ్ళీ నేను బిస్కెట్. Stay strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ అంట, న్యూ రోడ్ అంట. 184 కనిపిస్తుంది ఇందులో. సో 8 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది. బాగుంది. అదే ఇంకా సేమ్ అటు కూడా ఇట్లనే ఉంటుంది, మ్యాక్సిమం ఇట్లనే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం విలేజెస్ అవన్నీ మధ్యలో, విలేజెస్ మధ్యలో నుంచి వెళ్తాం. ఇదేమో డైరెక్ట్ ఇలా హైవే మీదకి వెళ్తున్నాం. బట్ ఓకే, అది ఇంకా చాలా లేట్ అయితే ఎంత దూరం అయినా. ఇక్కడ 2 hours స్ట్రెచ్ చేసినాం. ఈ 2 hours ఇక్కడ కవర్ అవుతుంది అనుకుంటాను నేను. అయితే ఇక ఎంతైనా హైవే కదా, ఈ 2 hours ఇక్కడ కవర్ అవుతుంది అనుకుంటాను. టన్నల్ దాడబోతున్నాం. ఇది ఏం టన్నల్ తెలియదు కానీ
ఇక్కడ చాలామంది ఈ బస్ కోసం వెయిటింగ్ అనుకుంటారు. వావ్, ఇలాంటి ఎన్ని టన్నెల్ వస్తాయి తెలియదు కానీ ఇదైతే ఫస్ట్ టన్నెల్. 60 స్పీడ్ మెయింటైన్ చేయాలంట. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో తెలీదు. ఈ సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో, బీభత్సమైన సౌండ్ వస్తుంది. నా హెల్మెట్ లోపల నుంచే సౌండ్ వస్తుందంటే చూడండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఓపెన్ అనుకుంటా. సౌండ్ చూడండి, జుమ్ జుమ్ అనుకుంటా. పెద్ద పెద్ద టన్నల్స్ అంటే ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టన్నల్ కూడా నాది. చిన్న చిన్న టన్నల్స్ అంటే దాటంలే కానీ ఒక 50 మీటర్స్ 10 మీటర్స్ అలాంటి ఒక కిలోమీటర్స్ అంటే ఇదే వచ్చింది. అచ్చా, ఓకే ఓకే. వావ్, టన్నల్ నుంచి బయటికి రాగానే ఇలా వచ్చింది. టన్నల్ నుంచి బయటికి రాగానే ఇలా ఉంది వెదర్ అంతా కూడా. అటల్ టన్నల్లో ఇంకా పోవాలి, ఎలా ఉంటారో. ఓహో, ఈడ కూడా రివర్ ఉందిగా, బ్యూటిఫుల్ రివర్ ఉంది ఈడ. ఇప్పుడు బ్రిడ్జ్ చూడండి, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతే ఎంత బాగుండో. ఇప్పుడు ఇంకో టన్నల్ వచ్చింది. ఈ టన్నల్స్ వస్తే నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ ఉంది, చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నా. టన్నల్ నెంబర్ 2 అంటే ఇలాంటి ఎన్ని వస్తాయో మరి. జుమ్ అంటుంది రాగానే. లేవంటలేదు లేదనుకుంటా ట్రాఫిక్. ఒకసారి హెల్మెట్ క్లోజ్ చేస్తా అంటదేమో. లేదంత లేదు, అందులో వచ్చినంత లేదు. ఇది చిన్న టన్నల్, చాలా చిన్న టన్నల్. ఇది జస్ట్ ఒక 200 to 300 మీటర్స్ ఉంటుందేమో. సో ఇలా వెళ్తే ఆ బ్రిడ్జ్ వస్తుందేమో, లేకుంటే ఆ బ్రిడ్జ్ కాడికి పోతామేమో. అక్కడ అది తీరా అయ్యా, అది ఎక్కినంటే కూడా నా బిస్కెట్ అవుతాడు. అక్కడ కింద మంచిగా లారీకి అడ్డు పెట్టే చెక్క ఉంటుంది కదా, నటి రోడ్లో పెట్టి ఉంచిన్నాడు చెక్క. ఎవడన్నా అటు చూసుకుంటే చెక్క ఎక్కించిందంటే అతను ఎగిరి పడతాడు. బాగుంది అంటే బాగుంది. ఆ బ్రిడ్జ్ వేరు, ఈ బ్రిడ్జ్ వేరా? ఒకటే అనుకుంటాం. నిజంగా అసలు మామూలుగా లేదు లొకేషన్ అయితే. ఎంతైనా హిమాచల్ ఇంకా ఉత్తరాఖండ్లో అయితే నిజంగా చాలా అదృష్టం ఉంది. చిన్న బ్రిడ్జ్ ఇది, మన అక్కడి నుంచి చాలా పెద్ద. అది వేరే బ్రిడ్జ్ అనుకుంటా. బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా. సో మనవాడు పెద్ద బాంబు పేల్చిండు. లదాఖ్ ఓపెన్ లేదంట ఇప్పుడు. సో అంతే, ఇంకా చేసేది ఏం లేదు, క్లోజ్ అంట. నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. సో టన్నల్స్ అయితే చాలా వస్తాయంట, చూద్దాం. కనీసం 2, 3, 4 అయితే వస్తాయంట. ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, చూద్దాం ఎన్ని వస్తాయి ఇంకా. ఇది చూడండి, ఇంతకుముందు చూసిన బ్రిడ్జ్ ఇదే. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూడతాం. యాక్చువల్లీ ఇది ఒక డ్యామ్ ఉందంట, ఇది డ్యామ్. ఆ డ్యామ్ దగ్గర నుంచి ఇదంతా రోడ్ వేస్తారు. బట్ భలే ఉంది ఆ లొకేషన్, పిచ్చి ఎక్కిస్తుంది. ఈ వేలకైతే సూపర్ ఇది. ఇదిగోండి, ఇందులో బోట్ రైడింగ్ అవన్నీ ఉన్నాయి. అదంతా కూడా చేస్తున్నా, బోట్ రైడింగ్. అలా వెళ్తాం మళ్ళీ. ఇంకా టన్నల్ నెంబర్ 3 అంట. 40 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇది కొంచెం చిన్న టన్నల్, ఇది కూడా. అటల్ టన్నల్ అనేది 8 కిలోమీటర్స్ అంతా ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది.
ఆ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. ఇదే రివర్ అనుకుంటా ఇది. సో ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అటు వెళ్తాం మనం. షిమ్లా 180, మనాలి 220, 170 ఉంది ఇంకా. సో షిమ్లా రైట్ సైడ్ వెళ్తే షిమ్లా, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనాలి. పెట్రోల్ ఇంకా 328 ఉంది మందల్లో, మనాలి 170 ఉంది. సో సరిపోతుంది. ఎంత పెద్ద దగ్గర అయ్యా. అదిగోండి బ్యూటిఫుల్ లొకేషన్ నిజంగా. అక్కడేంటి పొగలు వస్తున్నాయి మరి? ఈరోజు సన్సెట్ అవుతుంది చూడండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్. టన్నల్ నెంబర్ 6 ఇది. 60 స్పీడ్ అంట. ఫస్ట్దే కొంచెం పెద్దగా ఉంది, మిగతా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఒక 500 మీటర్స్ అట్లా ఉన్నాయి. అంటే ఒక హిల్, ఒక కొండని చేసేలా ఉంటుంది అంతే. టన్నల్ నెంబర్ 6. వావ్, ఇదైతే మొత్తం లైట్స్ తోటి నింపిపోవాల్సింది. దీనికి 2 లైన్స్ ఉన్నాయి. అదొక టన్నల్, ఇది ఒక టన్నల్. ఇది మనకి క్రాసింగ్ ఏం లేదు. ఎంత స్పీడ్ అంటే అదేం లేదు కానీ 60 అంటే స్పీడ్. అంత కనెక్షన్ కూడా ఉంది మధ్య మధ్యలో, యూటర్న్ లాగా. అయిపోయింది. స్టార్టింగ్లో మళ్ళీ ఒక టన్నల్ వచ్చింది, 7th టన్నల్ ఇది. అది అయిపోగానే వెంటనే లోపల వెచ్చగా ఉంది, బయటికి రాగానే చల్లగా ఉంది. ఇది దాడగానే ఇంకెంత చల్లగా ఉంటుందో. టన్నల్ నెంబర్ 7 అంట. ఇది 40 అంట ఇక్కడ. అదిగోండి ఎంత వైట్గా ఉంది. అది కోనుకున్న ఎంతో తగ్గించేశారు. బీమ్ ఎక్కువ పెట్టారు, లోపలంతా తగ్గించేశారు. ఒక్కసారి బయటికి రాగానే లిటరల్గా పక్కనే రివర్ ఉంది. సో ఇప్పటివరకు 12 టన్నల్స్ అయిపోయినాయి. 2 టన్నల్స్ చాలా పెద్ద, అవి ఛార్జింగ్ అయిపోయింది, గోపురంలో చూపట్లేదు, సడన్గా వచ్చాయి. సో 10th ఐ థింక్ మేము ఎక్కలేదు అనుకుంటా. 10th కింద నుంచి వచ్చినాం. దాని తర్వాత 11th 12th చాలా పెద్దగా ఉన్నాయి. ఇందులోకి వస్తే చలి లేదు, కానీ బయటకు వెళ్తే మాత్రం బీభత్సం ఉంది చలి. ఛార్జింగ్ ఎక్కట్లేదండి. సరే అనేది ఇది 13th టన్నల్. ఇంకా సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది కదా. క్రాస్ చేయవచ్చా చేయరాదు తెలియదు. సౌండ్ మాత్రం జుమ్మని వస్తుంది. ఐ థింక్ అయిపోయింది అనుకుంటా. ఇది టన్నల్స్ చేయబట్టి చాలా అంటే చాలా కిలోమీటర్స్ కలిసి వచ్చింది మనకి. అరౌండ్ ఎంతో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ చాలా అంటే చాలా కవర్ అవుతుంది. ఎందుకంటే ఒక కొండ ఎక్కాలి దిగాలి కదా, అందువల్ల. సో బయటికి వెళ్ళగానే బీభత్సమైన చలి. ఇందులో అయితే చలి లేదు అసలు. సో 2 టన్నల్ ఉన్నాయి, సపరేట్ టన్నల్స్ ఉన్నాయి. ఇదేనే చాలా పెద్దగా ఉంది. అది ఫస్ట్ టన్నల్నా? చాలా పెద్ద ఉంది. ఒక్కటి 1 కిలోమీటర్స్ ఎక్కువనే ఉన్నాయి ఇంకా. సో ఇంకా 67 కిలోమీటర్లు 8-12కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఒక్కసారి చూడండి, మీకు అనిపిస్తుందా అసలు దీనిలో నుంచి? నా కళ్ళతో మాత్రం బ్యూటిఫుల్ అంటే ఇక్కడ ఉంది అసలు. ఇది ఏంటో కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రేపు ఇక్కడ నుంచి చూడాలి. ఇదే సేమ్ పాయింట్ నుంచి చూడాలి. అసలు ఎంతమంది చూస్తారో అలా. లిటరల్గా చూడండి. నా గోపురం న్యాయం చేస్తుందో లేదా, బట్ నా ఐస్ మాత్రం నాకు న్యాయం చేస్తున్నాయి. బ్యూటిఫుల్. ఇది మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ
సో ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది. టైం అరౌండ్ 7:05 అవుతుంది. ఎంత హైట్లో ఉన్నా చూడండి. ఆ హైట్ నుంచి మేబీ మన కిందికి రావచ్చు, లేకుంటే మళ్ళీ ఎక్కొచ్చు, తెలీదు. బట్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. మేబీ కుల్లులో ఎంటర్ అయినాం అనుకుంటా. కుల్లులోనే ఇలాంటి యాక్టివిటీస్ మేబీ ఉండొచ్చు. ఇంకా మనాలికి వెళ్తే ఇంకా మొత్తం హైలైట్ ఉంటుంది యాక్టివిటీస్. డైవర్షన్ వచ్చింది. మనం అది చూసుకుంటే వెళ్ళిపోతే ఇలాంటి గుద్ది పరిస్తాం. అటు గుద్దితే ఏం లేదు, అవతల వాళ్ళు. బ్యూటిఫుల్ ప్లేస్. ఒక 2 రోజులైనా స్పెండ్ చేయాలి ఇలాంటి వాటిలో. రోహతాంగ్ పాస్ 91 కిలోమీటర్లు, లే 112. రోహతాంగ్ పాస్ కూడా ఉంటుంది, హైలైట్ ఉంటుంది. అది కూడా పైకి ఎక్కినా కొద్దీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా గడ్డ కట్టుకోపోతామేమో, ఇంకా చలి పెడుతుంది. అరౌండ్ 23 మినిట్స్ ఉంది, ఇంకా 13 కిలోమీటర్స్. ఇదంతా కూడా మాల్ రోడే, ఓల్డ్ మాల్ రోడ్ అంటారు ఇదంతా. మొత్తం హిమాలయాలు ఉన్నాయి. మీరా హిమాలయాన్. ఇటే హిడింబా టెంపుల్ కూడా ఉంటుంది.